హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం అండి. చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. చాలా తక్కువ టైంలో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో, బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకునేలా ఉందన్నమాట ఈ రెసిపీ. మరి మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేసేసేయండి. మరి ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 6 ఎగ్స్ తీసుకున్నానండి. 6 ఎగ్స్ని కూడా బాయిల్ చేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత గుడ్లు పక్కన పెట్టేసుకుని ఇక్కడ దీనిలో ఒక 10-15 వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలండి. ఇవి రోట్లో వేసి దంచుకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో అయినా వేసుకోవచ్చు, ఇలా రోట్లో వేసైనా దంచుకోవచ్చు. రోట్లో వేసి దంచుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుందని చెప్పి నేనైతే దంచి చూపిస్తున్నాను. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కూడా దంచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా దంచుకోవాలి. ఇది ఒక 5-10 నిమిషాలు పడుతుందండి దంచుకోవడం, త్వరగానే నలిగిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కచ్చాపచ్చగా నలిగిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలండి. ఈ కారం ఇక్కడ పచ్చికారం అయినా, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. మసాలా కారం మాత్రం యాడ్ చేసుకోవద్దండి, ఎందుకంటే మసాలా కారంలో ఆల్రెడీ వెల్లుల్లిపాయ ఉంటుంది కాబట్టి అది అంత బాగోదు. సో మీరు పచ్చికారమే యాడ్ చేసుకోండి. పచ్చికారం యాడ్ చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మీరు అలా పచ్చికారమే వేసుకుని ట్రై చేయండి. ఇలా ఒక 10 నిమిషాలు దంచుకున్న తర్వాత నాకైతే ఇలా వచ్చిందండి, చక్కగా నలిగిపోయింది కూడా. ఇంతే, ఇలా నలిగితే సరిపోతుందండి. చక్కగా నలిగింది. ఈ విధంగా నలిగితే చాలు, మరి బాగా మెత్తగా అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. కచ్చపచ్చగా నలిగితే బాగుంటుంది, ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తుంది రైస్లో. ఇప్పుడు దంచుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో ఒక 5-6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలండి. ఇవి ఎంతవరకు వేగాలంటే కొద్దిగా పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా, అప్పటి వరకు వేగితే సరిపోతుందండి. ఉల్లిపాయ అనేది కొంచెం మనకు మెత్తబడాలి. ఇందులో కరివేపాకు కూడా వేసుకొని మొత్తం గిరగిరా తిప్పేసేయండి. చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీనిలో మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం ఇలా ఉప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత మొత్తం మరొకసారి ఈ మిశ్రమం మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇలా పసుపు కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుందండి. ఎక్కువగా వేగన అవసరం లేదు, మరి ఒక 2-3 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన దాంట్లో మనం దంచి పెట్టుకున్నాం కదా ముందు ఈ వెల్లుల్లిపాయ కారం, ఈ వెల్లుల్లిపాయ కారం అంతా కూడా దీంట్లో వేసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయ కారం కూడా మరి ఇలా ఉండలుగా లేకుండా మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు. ఇక్కడ ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ గుడ్లన్నీ ఒకసారి వేసేసుకొని
ఈ వెల్లుల్లిపాయ కారంలో ఒక్కసారి అలా అలా అటు ఇటు గుడ్లన్నీ గిరి ప్రదక్షిణ చేసినట్టుగా తిప్పేసుకోవాలన్నమాట. ఇంతే అండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. దీనిలో ఇక్కడ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఇవి మాడిపోయే అవకాశం ఉంది కారం వేసిన తర్వాత. చక్కగా వేగిపోయింది కదా, ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా ఈ కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఫైనల్ టచ్లో ఇంకా కొత్తిమీర వేసుకున్నాం కదా, ఈ మంచి ఫ్లేవరు మంచి టెక్స్చర్ వచ్చిందండి. చక్కగా కుదిరింది కర్రీ అయితే. ఇంతే అండి, కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టండి, టేస్ట్ అయితే అమోఘం అద్భుతంగా ఉంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇలా అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవటమే. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీరైతే ఈ రెసిపీని ఎలా ట్రై చేస్తారో అది కూడా నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. దానికంటే ముందు మన టేస్టీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.